హాయ్ డార్లింగ్స్. సండే ఫారం కోడి కోడితో కడాయి చికెన్ చేశాను. చాలా ఈజీ రెసిపీ డార్లింగ్స్. టేక్ 2 ఆనియన్స్, 1 క్యాప్సికమ్, 4 మిర్చి, యాడ్ మసాలాస్. ఫస్ట్ తెచ్చుకుని చికెన్ని బాగా క్లీన్ చేసి కడిగాను. నెక్స్ట్ ఏముంటుంది, పొయ్యి దగ్గరికి వెళ్ళి కుక్కర్ పెట్టా. ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. కొద్ది హీట్ ఎక్కాక ఆనియన్ వేయండి. ముందు వెనకాల కదపండి. తర్వాత తీసుకుని మిర్చి వేయండి. మళ్ళా కలపండి. ఒక 5 మినిట్స్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చి వాసన పోయే వరకు కలపండి. మన దగ్గర టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంది, అది కూడా వేసేయండి. మళ్ళీ కలపండి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు కలపండి. ఆ తర్వాత అందులో యాడ్ చికెన్, అదే ఆ ఫారం కోడి చికెన్ యాడ్ చేయండి. మళ్ళా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఒక 10 మినిట్స్. యాడ్ సాల్ట్, యాడ్ కారం, పసుపు అయితే వేయలేదు. మళ్ళా గట్టిగా కలపండి. సరే, అలా కలిపి పైన మాత్రం మూత పెట్టండి. తర్వాత మసాలాస్ మనం తీసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో హీట్ చేయండి. నేను హై ఫ్లేమ్లో చేశాను, కొద్దిగా మాడింది, అయినా బాగుంది మసాలా. ఆ మసాలా పక్కన పెట్టి చికెన్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలపండి. ఆ తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు వేయండి. మనం తీసుకున్న మసాలా కూడా తీసుకోండి, అలా వేసేయండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. మళ్ళీ కలపండి. ఈసారి బాగా కలపండి. మన దగ్గర ఉన్న క్యాప్సికమ్ ఆనియన్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకొని వేసేయండి. ఆ తర్వాత గుడ్లు లివర్ ఉంటుంది, ఆ పక్కన వేసి దాన్ని కదపకుండా కలిపేయండి. కదిపితే మళ్ళీ నీచు వాసన వస్తుంది. కుక్కర్ పెట్టేయండి. నేను 5 విజిల్స్ తీసుకున్నాను. 1, 2, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇంక తీసేసా. దాన్ని అలా లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ హీట్ చేయండి. అటు ఇటు కదపండి. అలా కొత్తిమీర వేయండి. మళ్ళా కదపండి. టేస్టీ చికెన్. నాటుకోడి కంటే ఇదే బాగుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.